హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను కొబ్బరి పాలతో జున్ను చేస్తున్నాను. ఇది చాలా బాగుంటుంది, వెన్నలా కరిగిపోతుంది అనమాట నోట్లో వేసేసరికి. ఇది చాలా ఇష్టంగా కూడా చాలామంది తింటారు. సో ముందుగా అయితే నేను ఒక కొబ్బరికాయ తీసుకున్నాక దానిపైన ఉన్న పెచ్చు తీసేయాలి. తీసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక మెజర్మెంట్ కప్ అనేది తీసుకోవాలి. నేనైతే ఈ కప్పు తీసుకున్నాను. నాకు ఒక కప్పు ఈ కొబ్బరి అనేది వచ్చింది. ఇప్పుడు అదే కప్తో ఒక కప్పు వాటర్ అనేది తీసుకోవాలి. ఒక కప్పు కొబ్బరికి ఒక కప్పు వాటర్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందాము. ఇది ఫిల్ అయిపోయింది. సో కొద్దిగా మనం తీసి పక్కన పెట్టుకుందాము. తర్వాత దాన్ని గ్రైండ్ చేసుకోవచ్చు. చూసారా, పక్కన పెట్టాను. ఇప్పుడు దీన్ని మెత్తగా ఇలా పేస్ట్ చేసుకోవాలండి. పేస్ట్ చేసుకున్నాక మనం ఒక గిన్నె తీసుకొని దానిపైన వైట్ క్లాత్ వేసి ఈ కొబ్బరిని దీనిలో వేసుకోండి. వేసుకున్నాక మనం పాలన్నీ కూడా చక్కగా పిండుకోండి. వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేయొద్దు. మనం ఒక కప్పు కొబ్బరి తీసుకుంటే ఒక కప్పు వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. చూసారా, ఈ పాలు అనేవి వచ్చాయి. ఇప్పుడు అదే తురుముని నేను మళ్ళీ మిక్సీ జార్లో వేసి మిగతా కొబ్బరి కూడా యాడ్ చేసేసి నేను మళ్ళీ గ్రైండ్ చేసుకుంటున్నా. ఇప్పుడు మిగతాది కూడా గ్రైండ్ చేసినాక మనం పిండుకోవాలి. చూసారా, ఈ పాలు అనేవి ఎంతో చిక్కగా వచ్చాయో. ఇప్పుడు మనం ఒక గిన్నెలో కొద్దిగా పాలు అనేవి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత మనం దీనిలో కార్న్ ఫ్లోర్ 4 స్పూన్లు వేసుకోండి. నేను ఒక కొబ్బరికి 4 స్పూన్ల కార్న్ ఫ్లోర్ తీసుకున్నాను. సో ఇప్పుడు మనం ఇలా ఎందుకు వేసుకుంటున్నామంటే మొత్తం పాలలో అయితే ఇది కరగదు. అందుకే కొద్దిగా పాలలో యాడ్ చేసుకుంటే మనం చక్కగా కలుపుకొని ఇప్పుడు దీన్ని మనం పాలలో వేసుకోవాలి. వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీనిలో మనం పావు కప్పు లేదా పావు కప్పు కంటే కొద్దిగా ఎక్కువ పంచదార అనేది యాడ్ చేసుకోవాలి. కొద్దిగా స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 3/4 కప్పు వరకు తీసుకోండి. లేదనుకుంటే అరకప్పు సరిపోతుంది. ఇప్పుడు పంచదార వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ పైన పెట్టాలి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి దీన్ని మనం ఇలా కలుపుకుంటూ దీన్ని ఉడికించుకోవాలి. లేదంటే అడుగు పట్టుతుంది. చూడండి, స్టార్ట్ అయింది మనకి ముద్ద కావడానికి. సో మనం ఇలా కలుపుకుంటూ దీన్ని ఉడికించుకోవాలండి. మీరు కానీ నా ఛానల్ మొదటిసారి చూసినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కొద్దిగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. సో చూడండి, మనకి ఇది ఆల్మోస్ట్ దగ్గరగా అయిపోతుంది. మీరు కొద్దిగా జున్ను అనేది గట్టిగా కావాలనుకుంటే మాత్రం కొద్దిగా థిక్నెస్ అనేది చేసుకోవాలి. నేనైతే కొద్దిగా పలచగా కావాలని అనుకున్నాను. అందుకోసమే కొద్దిగా పలచగానే దించాను. ఇప్పుడు మనం ఒక కప్పు తీసుకొని ఏదైనా దానిలో మనం ఈ జున్నుని వేసుకోవాలి. చూడండి, నేను కొద్దిగా పలచగానే వేసుకున్నాను. ఎందుకంటే మరీ గట్టిగా ఉంటే బాగోదు. సో ఇలా వేసుకున్నాక దీన్ని ఒక 2-3 గంటల సేపు ఫ్రిడ్జ్లో కానీ లేదా బయట కానీ అలా కప్పు మూత పెట్టి ఉంచేయండి. ఆఫ్టర్ 3 అవర్స్ తర్వాత మనకి చూడండి ఇది ఈ విధంగా గడ్డ కడుతుంది. జున్ను అనేది రెడీ అయిపోయింది. అంతే. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లో కానీ లేదా ఏదైనా మీ దగ్గర అవైలబుల్ ఉంటే దానిలో మనం ఇలా రివర్స్లో వేసుకుంటే అది ఊడొస్తుంది. చూసారు కదా, నేను కొద్దిగా పలచగా చేశానని చెప్పాను కదా, అందుకోసమే నాకు కొద్దిగా లూజుగా వచ్చింది. మీరు కొద్దిగా గట్టిగా కావాలనుకుంటే కొద్దిగా ఉడికించుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉన్న కొబ్బరి పాల జున్ను రెడీ. మరి మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.